అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, బీఆర్ఎస్ కేటీఆర్కు ఫార్ములా ఈ రేసులో భిక్షాకు కీలక పరిణామం అంటూ ఏసీపీకి నివేదిక ప్రభుత్వానికి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ కేసులో మరో కీలక పరిమాణం చోటు చేసుకుందనమాట. ఏదైతే ఈ మేరకు దాదాపు 9 నెలల పాటు విచారణలో జరిపినటువంటి ఏసీపీ అధికారులు పూర్తి నివేదికని వాళ్ళ ప్రభుత్వానికి అయితే అందజేయనున్నారన్నమాట. సో అదేవిధంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిపైన ఛార్జ్షీటు దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వద్దకు రిపోర్ట్ అయితే చేరింది. అక్కడి నుంచి అనుమతి రాగానే ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ ఇంజనీరింగ్ BLN రెడ్డితో పాటు A4, A5ల పైన ఏసీపీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ 2 సార్లు, ఐఏఎస్ అధికారులు అరవింద్ 3 సార్లు ఏసీపీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫార్ములా ఈ కారు రేసులో భారీగా అవినీతి జరిగినట్లు ఏసీబీ తేల్చింది. కేసులో ఫిడ్ ప్రొకాన్ అధికారులు స్పష్టమైనటువంటి సాక్ష్యాధారాలతో నిరూపించినట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఈ ఫార్ములా ఈ రేసుల కోసం స్పాన్సర్షిప్ ఇచ్చిన సంస్థ నుంచి రేసును నిర్వహించిన సంస్థకు 44 కోట్లు చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు. అందుకు బదులుగా స్పాన్సర్షిప్ సంస్థకు 44 కోట్లు విలువైన ఎలక్ట్రిక్ బాండ్లు కూడా బీఆర్ఎస్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది.